ప్రతి సందర్భంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ పొలిటికల్ పార్టీ యాక్టివిటీ ఎక్కువగా అంటే కంప్లీట్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే చేస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో మీరు చేసిన సింహగర్జన కావచ్చు విజయవాడ కేంద్రంగా, ఇప్పుడు ధర్మదీక్ష కావచ్చు ఇక్కడి నుంచి. ఎందుకు తెలంగాణలో స్పేస్ లేదనుకుంటున్నారు? ఆల్రెడీ ఆక్యుపై చేశారు తీర్మాన్ మల్లన్న, కవిత, ఆర్ కృష్ణయ్య లాంటి లీడర్స్ అంతా కూడా. అందుకే ఏపీ కేంద్రంగా స్టార్ట్ చేస్తున్నారు అగ్రెసివ్గా. అలాంటిదేం లేదమ్మా. మీరు గమనించినట్టయితే బీసీవై పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి ఎన్నికలు ఎదుర్కొన్నది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. ఆ తర్వాత కూడా తెలంగాణలో పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగాయి. పార్టీకి సంబంధించిన కమిటీలు కూడా గత కొద్ది రోజుల క్రితం మొదలుపెట్టాము. తెలంగాణ రాష్ట్రంలో బీసీవై పార్టీ ప్రస్థానం ఉంటుంది. బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీసీవై పార్టీ భవిష్యత్తులో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. అందులో ఏమాత్రం అనుమానం. అన్న, ఇక్కడ నాకు ఒక ప్రశ్న, అదే ప్రశ్నకు సంబంధించి, తెలంగాణలో ఒకవేళ మీ పార్టీ కనుక మీరు లాంచ్ చేసినట్టయితే అప్పుడు అక్కడ ఆల్రెడీ బీసీ నేతలని చెప్పుకుంటూ కొంతమంది కొన్ని పార్టీలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళతో కలిసి పనిచేయబోతున్నారా, లేకపోతే వాళ్ళు చేసే దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయని వాటిని అధిగమించడానికి మీరు పార్టీ పెట్టి అది ఎదిరించబోతున్నారా? బీసీవై పార్టీ విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాము. ఈ పోరాటంలో మా విధానాలతో కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో మేము కలిసి వెళ్తాము. రాని వాళ్ళ గురించి అయితే నేను పట్టించుకోము. ఇందులో ఎటువంటి అనుమానం లేదమ్మా. థ్యాంక్ యూ.